హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సందీప్. పుష్ప పుష్ప మూవీ మీద రోజు రోజుకి బజ్ కానీ, దాని మీద ఉన్న ఇంటెన్స్ కానీ, దాని మీద ఉన్న హైప్ కానీ, సో ప్రతి ఒక్కటి కూడా రోజు రోజు అమాంతం ఇట్లా పెరిగిపోతుంది. సో ఈరోజు ఎందుకు పెరిగిపోయిందంటే, నాకు ఈరోజు మనకి బాలయ్య బాబుది ఒక టీజర్ రిలీజ్ అయింది, డాకు మహారాజ్ అని. సో ఈ టీజర్ లాంచ్లో తమన్ మాట్లాడతారు అన్నమాట. తమన్ మాట్లాడినప్పుడు తమన్ని పుష్ప 2కి మనకి బీజిఎం మీరు కొట్టారు కదా, మరి బీజిఎం ఎలా వచ్చింది, మూవీ ఎలా వచ్చిందని కొంతమంది రిపోర్టర్లు అడిగితే, సో ఓవరాల్ మొత్తం మూవీకి నేను బీజిఎం కొట్టలేదు, నేను ఒక పార్ట్ వరకే, అంటే ఒక పోర్షన్ వరకు నేను బీజిఎం కొట్టాను. సో ఆ బీజిఎం కానీ, మిగతా వాళ్ళు కొట్టిన బీజిఎం కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా వచ్చింది. నేను మూవీ చూశాను, మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పారు. నాకు ఈ మాట విన్నా కానీ ఇంకా ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందని అయితే అనిపిస్తుంది. సో మనకి ఇంకొక 2-3 డేస్లో ట్రైలర్ అయితే ఉంది. సో ట్రైలర్ వచ్చాక ఇంకా నాకు తెలిసి ఇప్పటికే మనకి ఆల్రెడీ శ్రీలీల ఐటమ్ సాంగ్ మనకి ఆల్రెడీ ఒక ఫోటో బయటకు వచ్చింది. ఆ ఫోటో బయటకు వచ్చిన ఫోటోని చూస్తే చాలా హైప్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే మనకి లాస్ట్ టైం సమంత గారు చేసినప్పుడు ఐటమ్ సాంగ్ ఏ రేంజ్లో ఒప్పిందో మనందరికీ తెలుసు. సో ఇప్పుడు శ్రీలీల ఒక మంచి డాన్సర్, మన అల్లు అర్జున్ ఎలాంటి డాన్సరో మనందరికీ తెలుసు. సో అలాంటిది శ్రీలీల అల్లు అర్జున్ ఇద్దరు కలిసి ఒక ఫ్రేమ్లో స్టెప్ వేస్తే ఎలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇంకా నాకైతే ఆ సాంగ్ ఎప్పుడెప్పుడు వచ్చుద్దా, సో ఫస్ట్ ఆ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనిపిస్తుంది ట్రైలర్ కన్నా కూడా. ఎందుకంటే లాస్ట్ టైం అసలు ఆ ఊ అంటావా ఊహు అంటావా ఆ సాంగ్ క్రియేట్ చేసిన బజ్ అయితే నాకు తెలిసి ఆ సాంగ్ తోటే మొత్తం ఇండియా మొత్తం పాకింది ఆ సాంగ్ తోటే. సో అంత బజ్ క్రియేట్ చేసింది. కాబట్టి ఈ సినిమాలో ఇప్పుడు శ్రీలీలతో చేసే ఈ సాంగ్ కూడా అదే రేంజ్ బజ్, అంతకు మించి బజ్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ లెవెల్లో. అండ్ మనకి ట్రైలర్ అయితే ఉంది 2-3 డేస్లో. ట్రైలర్ వచ్చాక ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే సుకుమార్ గారు చాలా అంటే చాలా ప్రెస్టేజెస్ తీసుకొని ప్రతి ఒక్క ఫ్రేమ్, ప్రతి ఒక్క ఒక్కొక్క సీన్ చాలా పక్కడ్బందీగా రాసుకుని అయితే మూవీ తీసిండు. కాబట్టి ఆ రేంజ్లోనే మూవీ ఉంటుంది. అండ్ మనకి పార్ట్ 3 కూడా మేబీ ఛాన్సెస్, ఎందుకంటే వెబ్ సిరీస్గా తీద్దాం అనుకున్నారు. ఆల్రెడీ మనకి ఒక ఇంటర్వ్యూలో పార్ట్ 3 కూడా లింక్ ఉంటుంది అని అయితే ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. కాబట్టి మేబీ పార్ట్ 3 కూడా ఉండొచ్చు, సస్పెన్స్ కూడా పెట్టవచ్చు. సో ఓవరాల్గా పుష్ప 2 మీద ఉన్న హైప్ అయితే రోజు రోజుకి పెరిగిపోతుంది. మనకి ట్రైలర్ అయితే ఉంది, 2 డేస్లో ట్రైలర్ వచ్చినాక ఇంకొక రేంజ్లో మనకి హైప్ అయితే పెరిగిపోద్ది. అండ్ ఫైనల్లీ December 5th రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి సో అంటే ఈగర్లీ వెయిటింగ్ అనమాట మూవీ చూడాలని. సో అందుకోసం కొంచెం తమన్ చెప్పినాక ఇంకొంచెం ఎగ్జైట్మెంట్ అయింది. అయితే మనకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు మనకి అందులో కొడుతున్నారని చెప్పారు కదా. సో ముగ్గురు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పోర్షన్ కొడుతున్నట్టు. ఎందుకంటే తమన్ గారు నేను ఓవరాల్గా మొత్తం కొట్టలేదు, జస్ట్ ఒక పోర్షన్, ఒక పార్ట్ వరకే నేను మ్యూజిక్ చేశాను. సో మ్యూజిక్ చాలా బాగా వచ్చిందని చెప్పారు. కాబట్టి తమన్ బీజిఎం ఎట్లుంటుందో మన అందరికీ తెలుసు, థియేటర్లు బద్దలైపోతాయి. ఎందుకంటే బాలయ్య బాబుకి చాలా మూవీస్ మనం చూసాం, తమన్ బీజిఎం ఎట్లుంటుంది అంటే ఎస్పెషల్లీ సాంగ్స్ కన్నా బీజిఎం చాలా బాగా కొడతాడు. దేవిశ్రీ వచ్చేసి బీజిఎం కన్నా సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో కొడతాడు. సో అందుకని కొన్ని పోర్షన్ బీజిఎంస్ ఇచ్చారు అనమాట తనకి. సో ఏదేమైనా మనకు అవుట్పుట్ మంచిగా రావాలి, థియేటర్ రికార్డులు బద్దలైపోవాలి, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. పాన్ ఇండియా మనకి ఇప్పుడు వచ్చిన కంగో కూడా వీకింది. సో కొన్ని మూవీస్ మనకి హై ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి, బట్ అవన్నీ రీచ్ అవ్వట్లేదు. ఈ మూవీ ఖచ్చితంగా ఆ పాన్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టుద్ది. అది మళ్ళీ ఒక ట్రెండ్ సెట్టర్గా ఈ మూవీ అయితే మిగులుతుంది. సో అందులో అయితే నో డౌట్ అనమాట. సో మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్, మీ హోప్స్, ఇంకా మీరు ఏమనుకుంటే అది కింద కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఐ వాంట్ టు నో మీరు ఏమనుకుంటారో నాకు తెలియాలని నాకు అనిపిస్తుంది అన్నమాట. సో కామెంట్ చేయండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే మాత్రం. అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.